మనం ట్రాన్స్లేషన్స్ చేద్దాం. కొన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఏ విధంగా మనం మారుస్తాం అనేటువంటి ట్రాన్స్లేషన్స్ చూద్దాం. కొద్దిగా వెరైటీగా ఉంటాయి సెంటెన్సెస్. ఎలా చేస్తున్నారు అని చెప్పి మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకసారి చూసిన తర్వాత ఆ సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి బాగా. ఎలా రాస్తున్నాము, ఎలా చేస్తున్నాము అని. రైట్. మనం చెప్తుంటాం కాలు తగిలి కింద పడిపోయాడు అని. మనం నడుస్తూ ఉంటే ఏదో తగులుతుంది, కాలికి తగిలి కింద పడిపోతాం. దాన్ని ఎలా చెప్తాం మనం? రైట్. హీ ట్రిప్డ్. ఈ ట్రిప్డ్ ఓవర్ ఏ స్టోన్. ఒక రాయి తగిలిందనమాట. ఈ ట్రిప్డ్ ఓవర్ ఏ స్టోన్ అండ్ ఫెల్ డౌన్. రాయి తగిలి పడిపోయాడు. ఈ స్ట్రిప్డ్ ఓవర్ ఏ వైర్ తగిలింది. అండ్ ఫెల్ డౌన్, కింద పడిపోయాడు అనేటువంటిది మనం ఇక్కడ చెప్తాం. రైట్. ట్రిప్డ్ అనేది మనకి గుర్తుకు రాదు. హీ ట్రిప్డ్ ఓవర్ అండ్ ఫెల్ డౌన్. హీ ట్రిప్డ్ ఓవర్ ఏ స్టోన్ అండ్ ఫెల్ డౌన్ అనేటువంటి చెప్తాం. రైట్. ఓకే. అతను ఏలు కోసుకున్నాడు. హీ కట్ హిస్ ఫింగర్. అతను ఏలు కోసుకున్నాడు. హీ కట్ హిస్ ఫింగర్. రైట్. నేను కొద్దిగా బరువు అయ్యాను. ఎలా చెప్తాం? ఐ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. నేను కొద్దిగా బరువు అయ్యాను. ఐ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. దీనికి ఆపోజిట్ ఎలా చెప్తారు? నేను బరువు తగ్గాను అంటానికి ఐ హ్యావ్ లాస్ట్ సమ్ వెయిట్. కొద్దిగా బరువు నాకు తగ్గాను అంటే తగ్గాను అని, బరువు తగ్గాను అని. కాబట్టి ఐ హ్యావ్ లాస్ట్ సమ్ వెయిట్ అనేటువంటిది మనం ఇక్కడ చెప్తాం అనమాట. రైట్. నేను లైట్ ఆపేశాను. ఐ టర్న్డ్ ఆఫ్ ద లైట్. నేను లైట్ ఆపేశాను. ఈ విధంగా చెప్తాం. ఐ టర్న్డ్ ఆఫ్. దానికి ఆపోజిట్ ఐ టర్న్డ్ ఆన్. రైట్. నేను రాత్రి 8 గంటలకి భోజనం చేశాను, లేకపోతే 10 గంటలకు భోజనం చేశాను. ఎలా చెప్తాం? ఐ హ్యాడ్ డిన్నర్ ఎట్ 10 o'clock. నేను 10 గంటలకి నేను భోజనం చేశాను అనేటువంటిది మనం ఈ విధంగా చెప్తూ ఉంటాం అనమాట. రైట్. ఇవన్నీ కూడా మనకి కామన్గా వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా. రైట్. కానీ ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. మీరన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. అది. కానీ ఒక్కోసారి మనకి ఈ వర్డ్స్ చెప్పేటప్పుడు మనకి గుర్తుకు రావు. కాబట్టి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే. రైట్. నేను కొద్దిగా నీళ్లు వంపేశాను. ఐ స్పిల్ట్ సమ్ వాటర్. చూడండి. స్పిల్ట్ స్పిల్ అంటే వంపేయడం. ఐ హ్యావ్ స్పిల్ట్ సమ్ వాటర్. నేను నీళ్లు కొద్దిగా వంపేశాను. కొంతమంది ఐ స్పిల్డ్ సమ్ వాటర్ అని చెప్పి అంటారు. అంటారన్నమాట. రైట్. ఓకే. నువ్వు లావ్ అవుతూ ఉన్నావు. యు ఆర్ గెయినింగ్ సమ్ వెయిట్. నువ్వు లావ్ అయిపోతున్నావు. లేకపోతే యు ఆర్ పుట్టింగ్ ఆన్ సమ్ వెయిట్. నువ్వు లావ్ అవుతున్నావు అంటానికి ఈ విధంగా చెప్పాలి. గెయినింగ్ అని కానీ పుట్టింగ్ ఆన్ అని కానీ మనం దీన్ని చెప్తాం అనమాట. ఓకే. రైట్.
రైట్. నేను రాత్రి 7 గంటల దాకా నిద్రపోయాను. 7 గంటల దాకా నిద్రపోయాను. ఐ స్లెప్ట్ ఫర్ ఓకే, ఐ స్లెప్ట్ ఫర్ 7 అవర్స్. ఐ స్లెప్ట్ ఫర్ 7 అవర్స్ లాస్ట్ నైట్. రాత్రి నేను 7 గంటలు నిద్రపోయాను. రాత్రి నేను 7 గంటలు నేను నిద్రపోయాను. 7 గంటలు నేను నిద్రపోయాను అని చెప్పి మనం చెప్తాం అనమాట. రైట్. నేను ఒక ఈమెయిల్ పంపించాను. ఐ సెంట్ యాన్ ఈమెయిల్. నేను ఒక ఈమెయిల్ పంపాను అనేటువంటి ఈ విధంగా మనం దీన్ని చెప్తూ ఉంటాం అనమాట. ఐ సెంట్ యాన్ ఈమెయిల్. రైట్. నువ్వు ఎందుకని బరువు తగ్గవు? వై డోంట్ యు లూజ్ వెయిట్? నువ్వు ఎందుకని చెప్పి బరువు తగ్గవు? వై డోంట్ యు లూజ్ వెయిట్ అని చెప్పి మనం చెప్తాం అనమాట. అతను లావుగా ఉన్నాడు. హీ ఈజ్ ఫ్యాట్. హీ ఈజ్ ఓవర్ వెయిట్. బట్ ఈ విధంగా మనం కొన్ని వాక్యాలు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ మనం చేస్తూ ఉంటాం అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ కూడా హిట్ చేయండి. మీకు రెగ్యులర్గా వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. గుడ్ డే టు యూ ఆల్.